ఒళ్లంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేయడంపై మరో ట్వీట్ చేశారు అక్కినేని నాగార్జున. ఇప్పటికే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ఆయన ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని, అది పూర్తిగా పట్టా భూమి అని నాకు క్లారిటీ ఇచ్చారు. ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిందంటూ ట్వీట్ చేశారు నాగార్జున. నాగార్జున ట్వీట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, కవిత, ఏదైతే 2 రోజుల నుంచి వివాదాస్పదంగా మారిందో ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి వివాదం పైన నటుడు నాగార్జున మరోసారి స్పందించాడు. నిన్న అయితే అది కూల్చివేసిన అనంతరం ఆయన స్పందిస్తూ అది పూర్తిగా అది పట్టాలయంలో నిర్మించింది, దీనిపైన కోర్టులో కేసు ఉంది అంతా కూడా నిన్న స్పందించాడు. సో మళ్ళీ ఈ నిన్నటి నుండి వస్తున్నటువంటి వార్తల మీద మరొకసారి సోషల్ మీడియా వేదికగా నాగార్జున స్పందిస్తూ కూడా ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వార్తలంటే కొంత హైప్ క్రియేషన్ కోసం ఊహాగానాలే ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఇవన్నీ వార్తలు నమ్మకండి అని చెప్పి తన ఫ్యాన్స్ కి, తన వెల్ విషర్స్ కి అంటూ కూడా ఒక ట్వీట్ చేశాడు. అలాగే కన్వెన్షన్ నిర్మించబడినటువంటి భూమి పూర్తిగా కూడా పట్టా డాక్యుమెంటెడ్ భూమి, ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదు అనేటువంటిది నాగార్జున తెలిపారు. అలాగే ఈ తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని స్పెషల్ కోర్టు గతంలోనే అంటే 2014లోనే ఒక ఆర్డర్ ఇచ్చిందంటూ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనేది కూడా తెలిపారు. అలాగే ప్రస్తుతం పూర్తిగా కూడా అయితే దీనికి సంబంధించిన వివాదం కూడా హైకోర్టులో వాదనల పరిస్థితిలో ఉంది. వాదనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి కోర్టు తీర్పు కట్టుబడి ఉంటాననేది కూడా చెప్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని మరొకసారి ఫ్యాన్స్ కావచ్చు ప్రజలందరికీ కూడా నాగార్జున విజ్ఞప్తి చేశారు. సో ఇప్పటికే దానిపైన స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది, స్టేటస్ కో కూడా ఇచ్చింది. మొన్న అయితే హైడ్రా కూల్చివేతల సందర్భంలో నాగార్జున హైకోర్టుకు వెళ్లారు. అప్పుడు ఆ సమయంలో ఈ కూల్చివేతల పైన స్టేటస్ కో కూడా ఇచ్చింది కాబట్టి సో ఇంకా అవి కోర్టులో ఇంకా పూర్తి తీర్పు వచ్చేటువంటి వరకు కూడా ఈ ఏదైతే వస్తున్నటువంటి ఊహాగానాలన్నీ కూడా ఎవరు నమ్మవద్దని చెప్తున్నారు. పూర్తిగా పట్టా ల్యాండ్ ఎక్కడ కూడా ఆ తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అయితే కట్టలేదు అనేటువంటిది అయితే నాగార్జున మరొకసారి సోషల్ మీడియా వేదిక ద్వారా విజ్ఞప్తి చేశారు. ఓకే సాయి, థ్యాంక్ యూ.